హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మోహన్ కుమార్. మీరు చూస్తున్నారు ఎంకే టెలివిజన్. నేను చెప్పబోయేది ఏంటంటే ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ నుండి గూగుల్ డ్రైవ్కి ఎలా యాప్స్ని సేవ్ చేసుకోవాలి. మనకి యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలాగైతే అప్లోడ్ చేస్తామో అదేవిధంగా మనం యాప్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ యాప్ చెప్తాను. పేటిఎం ఉంది, 7.3.5 వర్షన్ ఉంది. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ అయింది. నాకు 7.3.5 వర్షన్ కావాలి. దాన్ని గూగుల్ నుండి ఇన్స్టాల్ చేసుకోవాలి, అంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసి అది ఎక్కడ చెప్తుందో చూసుకొని మరీ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని మన గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నట్టయితే మనం ఎన్ని తూర్లు మన ఫోన్లో అన్ఇన్స్టాల్ చేసినా కానీ మన గూగుల్ డ్రైవ్లో సేవ్ అయి ఉంటుంది. మనం జస్ట్ మన గూగుల్ డ్రైవ్లో వెళ్ళి సెర్చ్ చేసి ఆ పేటిఎం వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది చెప్తాను. ఇప్పుడు మనం ముందుగా ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. మనకి ఈ యాప్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంతో డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, ఈ యాప్స్ని ట్యాప్ చేయండి. యాప్స్ని ట్యాప్ చేసిన తర్వాత ఇలా మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తాను. ఇది ఒక బ్రౌజర్, వియా అని బ్రౌజర్. దీన్ని నేను గూగుల్ డ్రైవ్లో సేవ్ చేస్తాను. ఇప్పుడు ద సేవ్ టు డ్రైవ్ అని వచ్చింది కదా, ఈ ఆప్షన్ని ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకి దీనికి ఒక నేమ్ ఏమని అడుగుతుందంటే ఈ ఫైల్కి నేమ్ ఇవ్వాలి. మనం ఏది వియా అనే టైటిల్ ఇచ్చేసాను. మరి ఏపీకేస్ అంటే నేను పెట్టుకున్న ఫోల్డర్ నేము, అలాగే ఇది అకౌంట్ డీటెయిల్స్ అంటే మన జీమెయిల్ అకౌంట్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఏ డ్రైవ్లో అయితే ఇన్స్టాల్ అంటే సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ అకౌంట్ ఇచ్చేయండి. ఇక్కడ మళ్ళీ ఫోల్డర్, మీకు ఇష్టమైన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సేవ్ అనే బటన్ కనబడుతుంది కదా, ఆ సేవ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసిన తర్వాత మనకి గూగుల్ డ్రైవ్లో సేవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసి మన గూగుల్ డ్రైవ్లో మనం ఏ యాప్ అంటే ఏ ఫోల్డర్లో అయితే ఆ యాప్ని ఇన్స్టాల్ చేయబోతున్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి మనం వియా ఏపీకే. ఇప్పుడు ఏమి వెయిటింగ్ ఫర్ వైఫై కనెక్షన్ అని ఉంది. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే అది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి అప్డేటెడ్ వెర్షన్స్ వస్తుంటాయి. మనకి ఓల్డెన్ వెర్షన్ నచ్చిందంటే ఇలా చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి, మనకి ఫోన్ స్టోరేజ్ తక్కువ ఉంటే మనం ఈ గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవడం వల్ల మనకి స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది. అదొక రీజన్. ఇలా చూడండి, ఇప్పుడు నేను ఇన్ని యాప్స్ నా గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి. ఏది సెకండ్ లైన్, ఏసీ మార్కెట్, ఇలా చాలా యాప్స్ అన్నీ నేను నా గూగుల్ డ్రైవ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి నాకు యూజ్ అవుతాయి కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి వియా ఏపీకే అనే ఈ బ్రౌజర్ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇన్స్టాల్ చేయాలంటే దీన్ని ఇలా ట్యాప్ చేస్తే ఏపీ ఇన్స్టాల్ అని కొట్టేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఉంది ఎలా అని. ఇప్పుడు దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. అన్ఇన్స్టాల్ చేశాను కదా, ఇప్పుడు ఏపీకేస్ ఓపెన్ చేస్తున్నాను. ఏపీకే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాను. చూడండి, ఇన్స్టాల్ అని ట్యాప్ చేసింది కదా, ఇప్పుడు స్కాన్ అయిపోతుంది. స్కాన్ అయిపోయిన వెంటనే మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది, అంటే డౌన్లోడింగ్ అయిపోయింది. మీరు వర్క్ చేసుకోవచ్చు దాంట్లో. ఈ విధంగా మీరు చాలా యాప్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తాను లింక్. ఈ బ్రౌజర్ ఈ ప్రాబ్లం ఇవన్నీ అలోస్ మనం గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసామా లేదా అని చూడడానికి ఇంకోసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసి
ఆ వియా బ్రౌజర్ ఇదండి ఏపీకేస్లోని వియా బ్రౌజర్ ఓపెన్ కనపడుతుంది డైరెక్ట్గా. ఈ బ్రౌజర్ని మనం అంటే ఈ యాప్ని మనం మన మొబైల్లో అన్ఇన్స్టాల్ చేసినా కానీ అయిపోతుంది, అక్కడ అన్ఇన్స్టాల్ అవుతుంది. కానీ మన గూగుల్ డ్రైవ్లో ఉంటుంది చూడండి, ఆ గూగుల్ డ్రైవ్లో మనమంతకు మనం దాన్ని డిలీట్ చేసేంత వరకు, అంటే ఆ యాప్ని డిలీట్ చేసేంత వరకు మనకి గూగుల్ డ్రైవ్లో నుండి వెళ్ళదు. ఎందుకంటే కొంతమంది చూస్తుంటారు, అంటే అక్కడ అన్ఇన్స్టాల్ చేసాం కదా, దీంట్లో డౌన్లోడ్ చేసాము, అన్ఇన్స్టాల్ చేసేసాం కదా, దీంట్లో ఉండదేమో అనుకుంటారు. అందువలన క్లారిటీ కోసం ఈ గూగుల్ డ్రైవ్లో మనమంతకు మనం డిలీట్ చేస్తే తప్ప డిలీట్ అవ్వదు. మీరు మొబైల్లో అంటే మామూలుగా ఇన్స్టాల్ చేస్తారు చూడండి, అక్కడ అన్ఇన్స్టాల్ చేసినా కానీ ఏం కాదు, దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఫ్యూచర్ ఉంది దీంట్లో. ఈ యాప్స్ని మనం ఒక్కతూరి ఇన్స్టాల్ చేసామంటే మనకి ఆఫ్లైన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు వియా బ్రౌజర్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే మనకి ఒకసారి, అంటే ఇప్పుడు నేను చేసి చూపించాను. అలా నేను ఈరోజు అంతా అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా కానీ నాకు డేటా ఏం అయిపోదు, ఎందుకంటే దాన్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.